తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీకు రాజమండ్రిలో అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తే అభివృద్ధికి ఓటు వేయండి. పార్క్ మొత్తం చాలా వర్స్ట్ గా తయారైంది. మళ్ళీ ఇప్పుడు భరత్ గారు వచ్చి చాలా బాగా రెనోవేట్ చేసి బాగుంది. ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా కూడా కేవలం వాళ్ళ సామాజిక వర్గానికే సీట్ ఇచ్చుకున్నారు. ఒక రాజమండ్రినే పట్టుకున్నారు కానీ మిగతా ఆటలంతా నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంత పెద్దది లేదు. ఈవెన్ బెంగళూరు కూడా లేదు. ఆయన ఎవరో భరతట ఆయన చేశారని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక బీసీ క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. 90% ఆఫ్ ద రోడ్ సీసీ రోడ్స్ చేసేస్తాం. రాజమండ్రిలో బెంగర్ ఫ్రీ సిటీ చేయాలి అంటే మొత్తం అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారు. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి రాజమండ్రి ఎంపీ సోషల్ మీడియా స్టార్ మార్గాని భరత్ గారు ఉన్నారు. నమస్కారం భరత్ గారు. సోషల్ మీడియా ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా మీ వీడియోలు మీకు వ్యూస్ ఇవన్నీ చూస్తుంటే విపరీతం లైక్స్ కామెంట్స్ ఏంటది భరత్ గారు పొలిటీషియన్ కన్నా ఎక్కువ సోషల్ మీడియా మీద ఎక్కువ ఇంట్రెస్ట్? అంటే అట్లానే ఏం లేదండి. ఇప్పుడు వాట్ ఎవర్ థింగ్స్ ఐ డూ, సో ఐ పోస్ట్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అన్ని సోషల్ సైట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవాళన్న రోజున యూత్ అందరూ కూడా ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, మనం అందరం కూడా యాజ్ అ పొలిటీషియన్గా సో అప్గ్రేడ్ కావాలి. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ గారు వీడియోస్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో, మరి ఆయనకి యూత్లో ఇవాళన్నకి రోజుకి ఆయన ఏజ్కి సంబంధం లేకుండా క్రేజ్ ఉంది అని అంటే బికాజ్ ఈస్ గాట్ కనెక్టెడ్, ఈస్ గాట్ అప్గ్రేడెడ్ అండ్ ఈస్ యూజింగ్ ద లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ ద సోషల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ యూత్, ఇప్పుడు యూత్ కాకపోయినా 50 సంవత్సరాలు ఉంది. ఆయన 50 సంవత్సరాలు ఉన్న, నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు ఉన్నా, మరి పాపులారిటీ వైజ్ యూత్లో పాపులారిటీ వైజ్ మోడీ గారికి ఉంది అని అంటే జస్ట్ బికాస్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్. సో ఆ థింగ్లో, ఆ నెరేటివ్లోనే సోషల్ ప్లాట్ఫామ్స్లో మనం ఎంత మంచి చేస్తున్నాం ప్రజలకు తెలియపరుస్తాం. సో దట్ ఈస్ ఇదివరకు పేపర్లు ఉండేవి, తర్వాత టీవీలు ఉన్నాయి, ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు అంతే. అన్నీనండి. సో వై నాట్? ఓకే, అది తప్పేం కాదు. అయితే మీరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించి చీఫ్ విప్గా ఉన్నారు. అంటే చాలా పెద్ద పోస్టు, ఎందుకంటే ఆ స్థాయి ఇంత తక్కువ వయసులో మీకు ఆ పోస్ట్ రావడం అనేది గొప్ప విషయం. అయితే మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజమండ్రి సిటీ నుంచి, ఎంపీ నుంచి ఎమ్మెల్యే. అంటే ఇది వైరాగ్యం అనుకోవాలా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ తోట ఏంటిది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం? ఆల్రెడీ ఎంపీ చేశాను. బేసిక్గా నాకు ఎంపీ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా, నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ ఉంటుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజమండ్రి మనము సినారియో ఆఫ్ పాలిటిక్స్ చూసినట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం ఇక్కడ గెలవలే. అవును. సో అట్ ద సేమ్ టైం రాజమండ్రి లాంటి కాన్స్టిట్యున్సీ 2 గోదావరి జిల్లాలకి ఒక గుండెకాయ లాంటి సీట్ ఇది. సో మీరు లాస్ట్ టైం ఫెస్టివల్ టైంకి మీరు రాజమండ్రి వస్తే నాకు అనిపించింది రోజుకి 5-6 లక్షల మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు. సో పొలిటికల్ మొత్తం సినారియో మారేది ఇట్లాంటి సెంటర్స్ నుంచి మారుతుంది. సో ఇక్కడ పాలిటిక్స్లో వచ్చిన వాళ్ళు 5-6 లక్షల మంది కూడా రాజమండ్రి వచ్చారు అని అంటే ఫస్ట్ మాట్లాడేది పాలిటిక్స్ గురించి. ఎవరైనా కానీ, ఈవెన్ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఎవరైనా మాట్లాడేది రాజమండ్రిలో ఎవరు గెలుస్తారు, వైసీపీయా టీడీపీయా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం ఇక్కడ డెవలప్మెంట్ చేసాము. నేనే ఛాలెంజ్ తీసుకున్నా జగనన్నని, రాజమండ్రి సీట్ ఇవ్వండి, మేము గెలిచి చూపిస్తాము. మీరు అడిగింది అది, మేము అడిగి తీసుకున్నాం. జనరల్గా మనం చూస్తుంటే చాలా నియోజకవర్గాల్లో టికెట్లు మారుస్తుంటే, సీట్లు స్థానాలు ఇవన్నీ మారుస్తుంటే గొడవ పెట్టడం, లేకపోతే వాళ్ళకి ఏదో హామీ ఇస్తున్నట్టు మనకి వార్తలు రావడం ఇవన్నీ జరుగుతుంది. అంటే మీ చాయిస్ ఏది? అంటే నేను ఛాలెంజ్ తీసుకున్నాను. సీఎం గారు ప్రపోజ్ చేశారు. సీఎం గారు కూడా ఫస్ట్లో చాలా ఆలోచన చేశారు, భరత్ ఢిల్లీకి అవసరమా అని కాసేపు ఆలోచించారు. ఎందుకంటే మేము పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యాక్సిమం ఐ డిడ్ మై బెస్ట్ అని నేను అనుకుంటున్నా. సో అదే రకంగా చీఫ్ విప్ బాధ్యతలు ఇచ్చినప్పుడు కూడా సుమారుగా 22 మంది ఎంపీలు లోక్సభలో, 9 మంది ఎంపీలు రాజ్యసభలో. అంటే మా నంబర్ కూడా ఇట్స్ వెరీ బిగ్ నంబర్, 31. సో వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారా లేదా,
మై కలీగ్ ఎంపీస్, అది కాకుండా వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ మన పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇవాల్యుయేట్ చేస్తున్నాము, బిల్స్ పైన మనము ఎట్లా సపోర్ట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా నాకు చాలా పెద్ద బాధ్యత ఒక రకంగా చెప్పాలనండి. సో ఇవన్నీ కూడా చూసుకుంటూనే మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. అది కాకుండా ఇక్కడ రాజమండ్రి మన పరిస్థితులు కూడా చూస్తే వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు తెలుగుదేశం కంచుకోట కంచుకోట అని. ఇక్కడ ఒక సమర్థవంతమైన లీడర్షిప్ ఉండాలి. సో కార్యకర్తలకి భరోసా కల్పించాలి. మనం అందరూ చూసారా ఇంటిని గెలిచి రచ్చ గెలవాలని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లేరని నేను అనను. అదే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని అంటారు చూసారు సామెత. ఆ టైప్లో ఇది వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆశావాహులు నాకు తెలిసి ఒక 20 మంది దాకా ఉన్నారు. సో ఆ రకమైన పరిస్థితులు గతంలో ఉండేది. సో ఇక్కడ రాజమండ్రిలో రాజకీయం అని అంటే రాజమండ్రిలో రాజకీయం చేస్తే సీఎం గారు కూడా అంటారు ప్రపంచంలో ఎక్కడైనా చేయొచ్చని. సో అంత వైవిధ్యం ఉన్న ప్లేస్. సో ఇక్కడ రాజమండ్రి మనం ఎందుకు కొట్టలేము అని ఛాలెంజ్ తీసుకున్నాము. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని అనుకుంటున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇక్కడ గెలవకపోవడం, ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు. అయితే మీరు పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ పెద్దగా మీకు లీడ్ రాలేదు. దాదాపు 30,000 ఓట్లు మీరు అదే ఎమ్మెల్యేకి ఒక రకంగా క్రాస్ ఓట్ చూసుకుంటే ఇంకా 4,000 ప్లస్ వచ్చింది ఎమ్మెల్యే కన్నా, అంటే ఎమ్మెల్యే క్యాండిడేచర్ కన్నా. ఓకే. బట్ నేను కూడా రాజకీయాల్లో ఐఎమ్ న్యూ అండి. సో ఇప్పుడు ఆ రోజు నేను గెలిచానన్నా కూడా జగన్ గారు గాల్లోనే, నేను ఇవ్వాలన్న రోజు కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎప్పుడు కూడా రాజమండ్రి పార్లమెంట్ మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా కూడా కేవలం వాళ్ళ సామాజిక వర్గానికే సీట్ ఇచ్చుకున్నది. వాళ్ళు 1-2% ఓట్ షేర్ ఉంటుందేమో పార్లమెంట్ మొత్తం మీద. అయినప్పటికీ కూడా అదేదో ఒక పేటెంట్ హక్కులాగా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ సీట్ పోతే మా వాళ్ళకే ఉంటుంది, బయట వాళ్ళకి ఇచ్చేదేంది, బయట కాస్ట్లకి ఇచ్చేదేంది అనే ఒక ధోరణిలో వాళ్ళు ఉండేవారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక బీసీ క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి రాజమండ్రికి బీసీ ఎట్లా గెలుస్తారు అని అన్న తర్వాత మళ్ళీ దాని తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే ఒక యువకుడినైనా నన్ను తీసుకొచ్చి పెట్టారు. ఈ పిల్లోడు ఏమి గెలుస్తాడులే అని చెప్పేసి అందరూ లైట్గా తీసుకున్నారు. కానీ సీఎం గారికి ఉన్న సోషల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఆయన ఒక మనిషి పట్ల ఆయన పరిచయం అయిన తర్వాత ఏ రకమైన అవగాహన ఉంటుందో ఆయన అసెస్ చేయడంలో దిట్ట. సో ఆయన మా ఫాదర్ కూడా ఒకటే చెప్పారు, మా ఫాదర్ కంటెస్ట్ చేయాలి ఈ ప్లేస్లో. ఆయన జనరల్గా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు నాన్నగారికి కూడా సీఎం గారు చెప్పారు, నాగేశ్వరరావు అన్న భరత్ని ఎంపీని చేద్దామని చెప్పేసి చెప్పిన తర్వాత సో ఆయన సీట్ నాకు త్యాగం చేశారు మా నాన్నగారు. సో మనము ఒక పోస్ట్ వచ్చిన తర్వాత దానికి ఎంత న్యాయం చేసామనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సో దాంట్లో భాగంగానే నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే మిమ్మల్ని జగన్ గారు తన క్యాబినెట్లో కూడా తీసుకుంటారు అనేది కొంత ప్రచారం రేపు ఎన్నికలు అయ్యాక అనేది, దాని గురించి ఏమంటారు మీరు? అంటే నాకు ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజమండ్రి సీట్ ఏదో మామూలుగా గెలవడం అని కాదు, ఒక మంచి మెజారిటీతో గెలవాలనేదే నా కాంక్ష. దానికి అనుగుణంగానే నేను పనిచేస్తున్నా. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ప్రజల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా నాకు ఓటు వేయద్దు, భరత్కు ఓటు వేయద్దు, నా అభివృద్ధి చూసి ఓటు వేయమని అడుగుతున్నా. మీకు రాజమండ్రిలో అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తే అభివృద్ధికి ఓటు వేయండి. గడిచిన 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ మేయర్లు చేశారు, అంటే 15 years మేయర్స్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, 15 సంవత్సరాల మేయర్లలో చెప్పుకోదగ్గ ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఉందా? అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్సీ చేశారు. ఆ ఎమ్మెల్సీ కూడా మా పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీనే. దాని తర్వాత తెలుగుదేశంలో జంప్ అయ్యారు, అది వేరే విషయం. ఇది కాకుండా మేయర్ చేశారు.
సో 3 పదవులు చేశారు వాళ్ళ ఇంట్లో. ఆ 3 పదవులు చేసినప్పుడు చెప్పుకోదగ్గ డెవలప్మెంట్, చెప్పుకోదగ్గ నేను పలానా ఇది చేశానని చెప్పడానికి ఏమన్నా ఉందా? ఓకే, వాళ్ళు ఏం అదే చెప్పలేదు, రకంగా మీరేం చేశారు? అదే నేను దానికి వస్తాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పుకోవడానికి నా దగ్గర ఒక 20 ఐటెంలు చెప్తాను. చెప్పండి. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఆ ఫ్లైఓవర్ 30 సంవత్సరాల ప్రజల కళ. దాన్ని ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు, వీళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టారు, కానీ ఎప్పుడు కూడా అది ప్రాక్టికల్గా రాలే గ్రౌండ్ మీదకి. నేను శపథం చేశాను, నా ఆస్తి అమ్మైనా కానీ నేను ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తానని 2.5 years బ్యాక్ శపథం చేశాను. ఆ శపథానికి అనుగుణంగానే ఇవాళ ఫ్లైఓవర్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సౌజన్యంతో రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 475 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. 150 మంది పిల్లలు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఎయిర్పోర్ట్కి సంబంధించి 355 కోట్ల రూపాయలతో అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. జ్యోతిరాదిత్య సింధియా గారిని తీసుకుని వచ్చాం. ఇది కాకుండా ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో డైలాబిడేటెడ్ పొజిషన్లో ఉంది 20 సంవత్సరాల నుంచి కూడా. అది తీసుకొచ్చి ఇప్పుడు ఇనాగ్రేషన్కి మార్చి ఏప్రిల్లో చేస్తున్నాం. నిన్ననే గుడ్ న్యూస్ వచ్చింది ఏంటంటే, రాజమండ్రి రైల్వే స్టేషన్కి 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. 300 కోట్ల రూపాయలు ప్రపోజల్ పెడితే 260 crores అది శాంక్షన్ వచ్చింది. గౌరవ ప్రధానమంత్రి గారితో వర్చువల్గా దానికి ఫౌండేషన్ స్టోన్ లే చేస్తూ ఉంది. అనపర్తి రైల్వే స్టేషన్కి 28 కోట్లు, నెడదవోల్ రైల్వే స్టేషన్కి 30 కోట్లు, ఎల్సీ గేట్లు అన్నపూర్ణమ్మ గేట్ దగ్గర ఒక ఎల్సీ గేట్కి అక్కడ ఒక ఫ్లైఓవర్ శాంక్షన్. ఇది కాకుండా అనపర్తిలో ఒక ఫ్లైఓవర్కి శాంక్షన్ తీసుకుని వచ్చాం. ఇది కాకుండా నేను చెప్పాలని అనుకుంటే రాజమండ్రిలో ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇవాళ కంబాల్ చెరువు పార్క్, నేను ఐ బెట్ అండి, మీరు ఈవెన్ హైదరాబాద్లో కూడా అలాంటి అమ్యూజ్మెంట్ పార్క్ లేదు. మీరు ఆ హైదరాబాద్లో అయినా చూపించండి ఆ రేంజ్ తరహా పార్క్. ఇవాళ ఒక 10 ఎకరాల్లో ఒక వాటర్ థీమ్తో, ఒక మంచి ప్రోగ్రామ్ ఆపరేటెడ్ ఫౌంటైన్తో ఆక్వా స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ పైన రాజమండ్రి హిస్టరీ వేస్తున్నాం. ఇట్స్ అన్ ఐ ఫీస్ట్ చూడడానికి కూడా. ఇది కాకుండా జిప్ లైనింగ్ అని, స్కై సైక్లింగ్ అని, బోటింగ్ అని. ఇవాళ ఇదివరకు మీరు చూస్తే కంబాల్ చెరువులో డైరెక్ట్గా డ్రైన్ వాటర్ని తీసుకెళ్ళి ఆ చెరువులో స్టోరేజ్ చేసేవారు, అక్కడి నుంచి పంప్ చేసేవారు. అది కంబాల్ చెరువు అని అంటే డ్రైనేజ్ చెరువు కింద ఉండేది. ఇవాళ మనం తీసుకుని వచ్చి మొత్తం అదంతా కూడా డ్రైన్ వాటర్ పంప్ అవుట్ చేసి అది ఎండబెట్టి గోదావరి నీళ్ళు పెట్టి మొత్తం అంతా కూడా ఇవాళ టికెట్ పెట్టుకుని 50 రూపాయలు టికెట్ పెట్టుకుని లైన్లో నుంచుని లోపలికి వస్తూ ఉన్నారు. మనం నిజంగా వాళ్ళని ఒక 500 ఇచ్చి గతంలో కూర్చోబెట్టమన్నా వాళ్ళు వెళ్ళేవారు కాదు. మరి ఇవాళ అంత మార్పు తీసుకుని వచ్చాము. ఇది కాకుండా ఈట్ స్ట్రీట్ అని, హ్యాపీ స్ట్రీట్ అని, పుష్కర్ ప్లాజా అని, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ సుబ్రహ్మణ్య మైదానంలో. మరి చాలామంది వ్యతిరేకించారు ఆ మైదానం చేస్తూ ఉన్నప్పుడు. అంటే నేను వారిని తప్పు పట్టను, కానీ కాకపోతే జనరల్గా కన్స్ట్రక్షన్ టైంలో చూడడానికి కళావిహీనంగా ఉంటుంది. సో నాకు ఆల్రెడీ ఒక విజన్ ఉంది, అది ఎట్లా వస్తుంది అనేది నాకు తెలుసు. నేను ఆ మాట కూడా చెప్పాను, ఎవరైతే కొంతమంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందో, ఒకవేళ అది మీకు ఎవరికైనా నచ్చకపోతే లేదా పబ్లిక్ యాక్సెప్ట్ చేయకపోతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని పగలగొట్టి యథావిధిగా చేస్తానని కూడా నేను పబ్లిక్గానే చెప్పాను. సో ఇవాళ వేల మంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ అంటే నేను మళ్ళీ ఇంకో బెట్ కూడా చేస్తున్నా. అంత ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంత పెద్దది లేదు. ఈవెన్ బెంగళూరు కూడా లేదు. ఇవాళ మనం కూర్చోబెట్టాలని అంటే సుమారుగా 5-6 వేల మందిని కూర్చోబెట్టచ్చు. దాంట్లో ఏంటంటే మనం ఫ్రీగా మూవీ కూడా టెలికాస్ట్ చేస్తున్నాం విత్ నైస్ డాల్బీ డిటిఎస్ సౌండ్ సిస్టమ్తో. సండే అక్కడికి వెళ్తే కనీస పక్షాన్ని 4-5 వేల మంది ఉంటున్నారు. ఒక తిరణాల్లో ఉంటుంది. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ లేదా పేదవాళ్ళు కానీ ఇవాళ సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళాలని అంటే కనీసం 700-800 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ ఫ్రీగా సినిమా ఇస్తున్నాం, ప్రతిరోజు సినిమా ఇస్తున్నాం. సో ఎంటర్టైన్మెంట్కి కొదవలేదండి. అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమాకి హీరోగా కూడా చేశారు కాబట్టి ఇంకా అది మీకు ఒక విజన్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఒక విజన్. అలా అని కూడా కాదు, అసలు నాకు ఒక్కటి ఆశ్చర్యం ఏంటంటే
ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంతమంది మంత్రులు అయ్యారు, అసలు రాజమండ్రికి ఒక చెప్పుకోదగ్గ స్పాట్ ఏదైనా ఉందా? ఒక రిక్రియేషన్ స్పాట్. ఆశ్చర్యం ఏంటంటే ఒక పెద్ద పల్లెటూరులోనే ఉంచేశారు. ఇవాళ నేనే ఒక వ్యక్తిమండి, నాకు పెళ్ళి అయ్యి ఒక 7-8 ఇయర్స్ అయింది. అమ్మాయిది హైదరాబాద్, మోనా హైదరాబాద్ నుంచి. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్. ఎక్కడ తీసుకెళ్ళాలంటే నాకు తెలియదు. గోదావరి గట్టు ఉంది, కార్లు తిప్పేవాళ్ళం. ఏదైనా ఉంటే హోటల్కి వెళ్ళడం, రెస్టారెంట్లో భోజనం చేయడం తప్పితే వేరే స్పాట్ లేదు. ఇవాళ రాజమండ్రిలో ఎవ్వరు రిలేటివ్స్ కానీ గెస్ట్లు కానీ వస్తే రాజమండ్రి చూపించడానికి 2 రోజులు పడుతుంది. ఇవాళ అన్ని రిక్రియేషన్ స్పాట్స్ తీసుకొని వచ్చాం. మరి సండేస్ చూస్తే నాకు తెలిసి రోడ్ పైన కనీసం ఒక 50,000 మంది ఉంటారు. రాజమండ్రిలో ప్రజలు మ్యాక్సిమం సండే ఈవినింగ్స్ కుక్ చేసుకోవడం కూడా మానేశారని నేను అనుకుంటున్నాను. ఎంత ఖర్చు అయింది మొత్తం దీనికి? అంటే ఇప్పుడు ఖర్చు అనేది సెకండరీ అండి. హౌ మచ్ ఫండ్స్ యూ హ్యావ్ ట్యాప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాని గురించి అడుగుతాను నేను. ఇప్పుడు పెద్ద ఖర్చు కూడా మేము ఏం చేయలే. ఇప్పుడు కంబాల్ చెరువు పార్క్ ఉందనంటే ఒక 9-10 crores ఖర్చు పెట్టాము. హ్యాపీ స్ట్రీట్ లాంటి స్ట్రీట్ ఉందనంటే దానికి ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఒక ఐడియా రావడం అనేది అంటే అదే ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఆ కాన్సెప్ట్ నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే దట్ ఓపెన్స్ ఓన్లీ ఆన్ సండే. రెగ్యులర్ డేస్లో మామూలుగానే ఉంటుంది. ఆ సండే ఏం చేస్తామంటే రోడ్ బ్లాక్ చేసేస్తాం 1 kilometer పాటు. దానికి అటాచ్డ్ ఒక పార్క్ కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ అమ్యూజ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చారనుకోండి, జారుబండ లాంటిది రోడ్ మీదే ఉంటుంది. రోడ్ పైనే టేబుల్ టెన్నిస్ ఆడుకుంటాం, రోడ్ పైన వాలీబాల్ ఆడతారు, రోడ్ పైనే బ్యాడ్మింటన్ ఆడతారు. చిన్నపిల్లలు స్నేక్ అండ్ ల్యాడర్ కింద పెద్ద పెద్ద డైస్ దాని మీద ఉంటుంది. ఇక్కడ ఓపెన్లోనే వీళ్ళు యంగ్స్టర్స్ అందరూ కూడా లైవ్ కాన్సర్ట్ చేస్తారు. సో వాట్ నాట్ అనమాట అండి. ఎక్కడ ప్రజలు అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ స్ట్రీట్ అంతా నడుస్తారు. సో చివరిన ఒక మంచి ఆర్కెస్ట్రా లాంటిది ప్లాన్ ఉంటుంది. సో సండే మీరు చూస్తే అక్కడ కనీస పక్షాన్ని 7-8 మంది ప్రజలు ఉంటారు. సో దే ఆల్ ఎంజాయ్ అనమాట అండి సండే. ఇట్స్ ఆల్ రిక్రియేషన్ స్పాట్స్. ఓకే, భరత్ గారు, మీరు ఒక హీరో, మంచి హీరో, ఒక టాప్ హీరో అవ్వాలనుకున్న భరత్ పొలిటీషియన్గా ఎట్లా మారారు? అది ఒక జనానికి ఆసక్తి కదా. అంటే నాకు టు బీ ఫ్రాంక్ మూవీస్ చేయాలని అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక మూవీ చేసాము. దాని తర్వాత నేను మూవీస్ని ఆ టైంలో ఎతికేవాడిని, ఎవరు నాకు ఆపర్చునిటీ ఇస్తారా అని. సో లక్కీగా నాకు మా ఫాదర్ టికెట్ ఇది, నేను ఇందాక చెప్పినట్టు. సో జగన్ గారు అవకాశం ఇచ్చారు. నేను పాలిటిక్స్లో వస్తానని నేను అనుకున్నాను, కానీ ఇంత త్వరగా వస్తానని నేను అనుకోలే. అంటే ఇష్టం లేక అప్పుడు ఒప్పుకున్నారా లేకపోతే? లేదు, నాకు పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్. సో మూవీస్ ఎంతైతే ఇంట్రెస్ట్, పాలిటిక్స్ దానికి డబుల్ ఇంట్రెస్ట్. ఎర్లీగా మీకు అవకాశం వచ్చింది. సో నేను ఎంపీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. చాలా మంది అప్పుడు నేను ట్రై చేసేవాడిని. సో నాకు చాలా మంది ఆపర్చునిటీ ఇచ్చినా కానీ ఫస్ట్ అనుకున్నాను, దాని తర్వాత మళ్ళీ ఏదైనా సీరియస్నెస్ పోతుందిలే అని చెప్పేసి ఐ హావ్ డిసైడెడ్ నాట్ టు గో ఇంటు ది మూవీస్. అంటే కొంతమంది హీరోలు పాలిటిక్స్ లో ఉండి కూడా సినిమాల్లో చేస్తుంటారు, చాలా మంది ఉన్నారు కదండి. అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఐడియా, కాకపోతే ఒక ఫుల్ టైం పాలిటిక్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇట్ విల్ నాట్ సూట్. ఇప్పుడు పార్ట్ టైం చేస్తే దాని వలన మనకి ఉపయోగం కూడా లేదు. పార్ట్ టైం పాలిటిక్స్ చేయడం వల్ల మనం జస్టిస్ చేయలేం, మనం ప్రజలకు అందుబాటులో ఉండలేము. ఇప్పుడు నేను ఎంపీ నుంచి ఎమ్మెల్యే దానికి వస్తూ ఉన్నాను. సో పరిధి చిన్నది, రాజమండ్రి మొత్తం చుట్టూ తిప్పితే ఒక 25 kilometers కూడా ఉండదు. బట్ క్లోజ్గా ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోవాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నాం, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది. సో ఖచ్చితంగా రాజమండ్రి సిటీతో ఒక అనుబంధం ఉంది. అంటే నేను రాజకీయాల్లో ఉండే సినిమాలు ఎందుకు అంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉంటూ ఆయన సినిమాలు చేసుకుంటున్నారు, స్టేట్ మొత్తం తిరుగుతున్నారు కదా. అదే అంటున్నానండి, పార్ట్ టైం పాలిటిక్స్ చేయాలనే ఆలోచన లేదు. అంటే ఇప్పుడు సీరియస్నెస్ పోతుంది. ఇప్పుడు పార్ట్ టైం పాలిటిక్స్ చేయడం వల్ల దానికి న్యాయం చేయలేం, దీనికి న్యాయం చేయలేం. సక్సెస్ ఉండదంటారా? అంటే
ఇట్ డిపెండ్స్ హౌ బెస్ట్ యూ కెన్ సర్వ్ ఫర్ ద పీపుల్ అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే మీరు- కాకపోతే మనము ప్రజల యొక్క డొమైన్ లోనే ఉన్నాం. ఉమ్, వన్ విల్ కాంప్లిమెంట్ అదర్. సో 100% ఆ స్టార్డంతో ఆ సక్సెస్ ఇదంతా బాగానే వస్తుంది. ఉమ్, కాకపోతే మనము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకి మనం ఎంత దగ్గరగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఆ స్టార్డంతో మనతో సెల్ఫీలు దిగడము, ఫోటోలు దిగడము, ఇట్స్ నాట్ ప్యూర్ పాలిటిక్స్ అనేది నేను భావిస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి మీ జిల్లాలో, గోదావరి జిల్లాలో బాగా ఫ్యాన్స్ ఉంటారు, అంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా మీ జిల్లాలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక పొలిటీషియన్ గా చూస్తారా, లేకపోతే సినిమా యాక్టర్ గా చూస్తారా? 100% సినిమా యాక్టర్ గానే చూస్తాం. ఉమ్, బట్ పాలిటిక్స్ లో జనరల్ గా ఆయన ఒక్కసారి ఇవాళ బయటకు వచ్చాడు అనుకోండి, మళ్ళీ నాకు తెలిసి ఒక నెల రోజుల దాకా మళ్ళీ కనబడరు. సో దానివలన ప్రజలకి మనము ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తే ప్రజలకి సేవ చేయడానికి ఒక ముఖ్యమంత్రి కిందన ప్రాజెక్ట్ అవ్వడానికి ఎవరైనా పార్టీ పెడతారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూస్తే నేను విమర్శించను, కానీ ఉమ్, ఆయన పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. ఆయనకి గతంలో కూడా ఓట్ షేర్ ఒక 6-7% ఓట్ షేర్ కూడా వచ్చింది. ఇప్పుడు బీజేపీకి 1% కూడా ఓట్ షేర్ లేదు లాస్ట్ టైం ఎలక్షన్స్లో. బట్ వాళ్ళు మాట్లాడే అధికార ప్రతినిధులు కానీ వీళ్ళందరూ చెప్పేది మేము ముఖ్యమంత్రికి మేము ఆస్పైర్ చేస్తున్నామని చెప్తా ఉంటారు. బట్ వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పక్కవాడిని ముఖ్యమంత్రి చేయడానికి ఈయన ఆస్పైర్ చేస్తూ ఉన్నారు. ఉమ్, అది వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ గివింగ్ టు హిస్ కార్యకర్తాస్, లేకపోతే ఆయన ఫ్యాన్స్ కానీ ఒకసారి వారు ఆలోచన చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువ సమీక్షా సమావేశాలు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడే పెడుతున్నట్టున్నారు కదా ఎక్కువ ఆయన? చేస్తున్నారండి. మరి ఆయన మీరే అన్నారు కదా, ఇక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఎక్కువ లాస్ట్ టైం కూడా ఓట్ షేర్ లో ఆయనకి 6-7% ఓట్ షేర్ అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది జనసేన కొద్ది గ్రాఫ్, గతంతో పోలిస్తే బాగా పెరిగింది అంటున్నారు కదా. నేను అడుగుతున్నానండి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కింద ఆస్పైర్ చేయట్లే. చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్నో వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేయడానికి ఈయన రాజకీయం చేస్తూ ఉన్నారు. అది ఏం మెసేజ్ వాళ్ళ కార్యకర్తలకు కానీ వీరికి కానీ ఇస్తారని నేను ఒకటే అడుగుతున్నాను. అంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి ఏ పార్టీతోటైనా కలుస్తాను, ఏమైనా చేస్తానని చెబుతారు కదా. అదే ఆ అక్కసు దేనికి అని అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కరప్షన్ అనేది ఎక్కడ కూడా కనబడట్లే. ఇప్పుడు గవర్నెన్స్లో మీరు చూస్తే గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. ఒక హౌస్ కావాలంటే 1,00,000 2,00,000 ఇస్తే కానీ హౌస్ ఇచ్చేవారు కాదు. ఒక రేషన్ కార్డు కావాలని అంటే ఒక 5,000 6,000 ఇస్తే కానీ రేషన్ కార్డు వచ్చేది కాదు. ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఒక 10,000 15,000 ఇస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఇట్లాగా కరప్షన్ అనేది గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి ఉండేది. ఇప్పుడు మనం చూస్తే సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఇట్స్ నోవేర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త అనేది చూడట్లేదు. పేదరికం ఒక్కటే కొలమానం. పేదరికంలో ఉంటే ఖచ్చితంగా సంక్షేమ పథకం ఇవ్వాల్సిందే. అసలు కరప్షన్కి తావులేదు. సో ఇదే పవన్ కళ్యాణ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎత్తారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీకు గుర్తుందో లేదో ఒక సభలో లోకేష్ చాలా అవినీతిపరుడు, వాళ్ళ నాన్నగారికి తెలిసి అవినీతి చేస్తున్నాడా లేదా నాకేదో తెలియట్లేదని ఒక పదం వాడాడు. మరి అవినీతిపరుడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి అదే పార్టీతో మళ్ళీ వీళ్ళు పొత్తు పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటనేది ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటా ఉన్నారు. 100కి 95-98% ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా నిలబెట్టుకుని అన్ని ఎంత కష్టమైన ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కానీ మనం చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. ఫైనాన్షియల్ క్రైసిస్ అని నేను చెప్పను, కానీ ఉన్నా కానీ మనకు ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేసుకుని వెళ్తున్నాం. మరి మీకు తెలిసే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బు ఎంత అంటే 100 కోట్ల రూపాయలు. ఆ నెల వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలన్నా
లేకపోతే ఆ నెల పెన్షన్స్ ఇవ్వాలన్నా కూడా సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అవసరం. మరి అంత సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి కింద వ్యవహరించిన చంద్రబాబు గారు ఆయన 100 కోట్లు పెట్టడంలో అర్థం ఏంటండి? అంటే మొత్తం అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారు. సో అట్ ద సేమ్ టైం నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా కూడా తాపత్రయపడతా ఉన్నారు. ఇవాళ స్టేట్మెంట్ కూడా నేను చూశాను. నన్ను ఢిల్లీ పెద్దలు ఎన్ని చివాట్లు పెట్టారు, ఇంత లేకపోతే తిట్టారు, అయినా కూడా నేను పొత్తుకు నేను కలపాలని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తా ఉన్నారు. 2014లో ఇదే పొత్తు కదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారు? ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరం కంప్లీట్ చేశారా? వెనకబడిన జిల్లాలకు డబ్బు తెచ్చారా? రైల్వే జోన్ తీసుకొచ్చారా? లేకపోతే స్టీల్ ప్లాంట్ తెచ్చారా? ఏం తెచ్చారు? ఏం తేలేదు కదా. మళ్ళీ ఈయన వెంపర్లాడి వీళ్ళని కలపడంలో ఆంతర్యం ఏమిటనేది ఒకసారి ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతాం. అంటే ఈ 3 పార్టీలు కలిస్తే ఎట్లా ఉంటుందంటారు? ఏమంటే ఆల్రెడీ దట్ హ్యాస్ పొత్తుకి వెళ్ళారు, ఫెయిల్ అయింది. మళ్ళీ 2024లో మళ్ళీ పొత్తుకి వెళ్దామని అంటే అనుకుంటున్నారు. అప్పుడు జనసేన పోటీ చేయలేదు, ఇప్పుడు పోటీ జనసేన చేయకపోయినా మద్దతు ఇచ్చింది కదా. ఇచ్చింది. అవును. పోటీ చేస్తే ఏంటంటే, చేయకపోతే ఏంటి? మద్దతు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు? నేను ప్రశ్నిస్తానన్నారు. మరి ఏం ప్రశ్నించారో నాకేది తెలీదు. మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. పోటీ చేసి ఆల్రెడీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత రాజకీయ అవసరాల గురించి మేము ఎవరితో అయినా కలుస్తాము అనంటే దానికి మీనింగ్ లేదు. ఏలూరులో జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో చూపిస్తాను నేను. ఇందులో ఇంతమంది ఈ స్టేజ్ మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది సీనియర్లు ఉన్నారు. అయితే ఆయన ర్యాంప్ మీద వస్తూ సిద్ధం సభలో మిమ్మల్ని వెనకాల ఉన్న మిమ్మల్ని ఆయన పిలిచి ర్యాంపులో ఆయనతోటి కలిసి వాక్ చేసిన వీడియో ఇది. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అటాచ్మెంట్ అంటే మరి నాకు కూడా ఐడియా లేదు. కాకపోతే నేను ఏం పని చేసినా ఫ్రమ్ ద హార్ట్ చేస్తానండి. పార్టీని డిఫెండ్ చేయాలన్నా లేకపోతే కొట్లాడాలన్నా నాకు ఎంత మైనస్ జరుగుతుందా లేదా అనేది నేను ఆలోచన చేయను. నేను పార్టీని డిఫెండ్ చేయడంలో 100% త్రికరణ శుద్ధితో వర్క్ చేస్తాను. సో మేబీ ముఖ్యమంత్రి గారు దానికి నాకు విలువిస్తారని నేను అనుకుంటాను. ఓకే. అంటే నేను జనరల్గా అవతల పార్టీ వాడు ఒకవేళ స్ట్రాంగ్ అంటే మనము డ్రాప్ అవ్వడం కానీ, లేకపోతే నాకెందుకు వచ్చిందిలే అని నేను తప్పుకోవడం కానీ అట్లాగే ఏమి ఉండదు. ఏదైనా పార్టీ మీద ఇంత చిన్న బ్లేమ్ పడుతుంటే నేను ఫస్ట్ వచ్చి నేను సేఫ్ గార్డ్ చేయడంలో కానీ, షీల్డ్ పెట్టడంలో కానీ, మన జిల్లా నుంచి అని కాదు, నా కాన్స్టిట్యున్సీ వరకు నేను ప్రొటెక్ట్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ ఇప్పటికే మీరు రాజమండ్రి కొంత డెవలప్ చేశారని చెబుతున్నారు. అయితే నెక్స్ట్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మీరు ఏం చేయబోతున్నారు రాజమండ్రికి? అసలు ప్రాజెక్ట్ విజన్ చాలా పెద్దది ఉందండి. దేవుడి దయతో, ప్రజల యొక్క ఆశీర్వాదంతో రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ చేయబోయే కార్యక్రమం ఏంటంటే, రాజమండ్రి ఈజ్ కాల్డ్ టు బి రివర్ సిటీ. బట్ ఆ రివర్ని ఎలివేట్ అయ్యిందా అని అంటే అవలేదని చెప్తాను. సో ట్యాంక్ బండ్ తరహాలో మనం అసలు రివర్ని అసలు చూపించట్లే. ఇప్పుడు రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఆ ఇన్ఫినిటీ వ్యూ కనబడాలి. ఆ బ్రిడ్జెస్ అంత అద్భుతమైన బ్రిడ్జెస్ ఉన్నాయి. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కానీ, హావ్లాక్ బ్రిడ్జ్ కానీ, లేకపోతే ఆర్క్ బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా పార్కుల కింద చేసేసారు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే పార్కులు ఎక్కడైనా చేయొచ్చు, అక్కడ మొత్తం అంతా కూడా ఓపెన్ ఇన్ఫినిటీ వ్యూ ఇవ్వాలి. సో మొత్తము ట్యాంక్ బండ్ కన్నా అద్భుతంగా తయారు చేస్తాము, హైదరాబాద్ ట్యాంక్ బండ్ కన్నా. కిందనున్న ఘాట్స్ కాశీ తరహాలో మొత్తం ఘాట్స్ అన్ని కలిపే కార్యక్రమం చేస్తాం. ఇది ఫస్ట్ అనుకుంటున్నాం. సెకండ్ చేసే కార్యక్రమం ఏంటంటే, చాలా పెద్ద మినాస్ ఏంటంటే, రాజమండ్రిలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఆ డ్రింకింగ్ వాటర్ కూడా రా వాటర్ ప్రొక్యూర్ చేసేది ఒక పక్కన డ్రైన్ వాటర్ కలిసిపోతూ ఉంటుంది, దాని పక్కనే రా వాటర్ ప్రొక్యూర్ చేస్తారు. చాలా ఆశ్చర్యం. మరి ఇప్పుడు దాకా ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది నా ఇట్స్ $1 million క్వశ్చన్. ఇప్పుడు నేను నెక్స్ట్ టేకప్ చేసే ప్రాజెక్ట్ కూడా 2-in-1 కింద ఉంటుంది. 24 hour వాటర్ సప్లై టు ఆల్ హౌస్ హోల్డ్స్. ఇప్పటిదాకా స్టేట్లో ఎక్కడ కూడా చేయలే. బట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ బై ఆల్ గాడ్స్ గ్రేస్ చేయబోతున్నాం. ఇది కాకుండా ఇప్పుడు వాటర్ ప్రొక్యూర్ చేసేది
నల్లా ఛానల్ దగ్గర పుష్కర్ ఘాట్ దగ్గర చేస్తున్నారు. దాన్ని మనం కాతేరు తీసుకెళ్ళిపోతాం. కాతేరు అంటే రాజమండ్రి కన్నా ఒక 15-20 ఫీట్ అప్లో ఉంటుంది, అప్ స్ట్రీమ్లో ఉంటుంది. అప్ స్ట్రీమ్ దగ్గర వాటర్ ప్రొక్యూర్ చేసి అక్కడే వాటర్ వర్క్స్ నిర్మాణం చేస్తాం, అంటే శుద్ధి చేసే కర్మాగారం. అక్కడే ఈఎల్ఎస్ఆర్స్ వాటర్ హెడ్ ట్యాంక్స్ కడతాం. ఆల్రెడీ ఎలివేటెడ్ ప్లేస్లో మనం ఈఎల్ఎస్ఆర్స్ కట్టామనుకోండి, అక్కడి నుంచి వాల్ విప్పితే ఒక 10 ఫ్లోర్లు కూడా నీళ్ళు ఎక్కేసేంత సామర్థ్యం వస్తుంది. ఒక పక్కన రా వాటర్ ప్రొక్యూర్ చేసేది ప్యూర్ వాటర్ చేస్తున్నాం, ఇంకో పక్కన ఎలివేషన్లో ఎలివేటెడ్ హైట్లో మనము ఈ ఈఎల్ఎస్ఆర్స్ కడుతున్నాం. సో ఇక్కడ 24 hour వాటర్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది మనకి డ్రింకింగ్ వాటర్ బెస్ట్ వాటర్ వస్తుంది. సో ఇది సెకండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. థర్డ్ ఇది నేను తీసుకోబోయేది, రాజమండ్రిలో ఒక్కటి బాధాకరం ఏంటంటే, రాజమండ్రి అనే కాదు, నేను స్టేట్ వైడ్ కూడా చూశాను. అంటే కార్పొరేషన్ ఫండ్స్ ఉంటాయి, లేకపోతే మున్సిపాలిటీ ఫండ్స్ ఉంటాయి, రోడ్ల మీద రోడ్లు వేయడం. ఆ రోడ్డు ఏమవుతుంది అంటే ఇల్లు కూడా మునిగిపోయేంత హైట్కి వెళ్ళిపోతుంది. 20 సంవత్సరాల నుంచి రోడ్డు మీద రోడ్డు. దానివల్ల ఏంటంటే కిందన బేస్ స్ట్రాంగ్ ఉండదు. అసలు జనరల్గా కూడా రోడ్స్ వేసేటప్పుడు స్క్రేపింగ్ చేయాలి. స్క్రేపింగ్ చేసి కిందన హార్డ్ సాయిల్ టచ్ అయినప్పుడు దానిపైన 30 mm లేయర్ వేసి పైన బీటీ వేయాలి. సో దెన్ ఇట్ విల్ సస్టైన్. కానీ బద్ధకంతో కార్పొరేషన్ కానీ ఎవరైనా కానీ లేయర్స్ మీద లేయర్స్ వేస్తారు. దానివల్ల అనవసరంగా వృధా ఖర్చులు పోతాయి. మనం దీర్ఘకాలికంగా ఏదన్నా ఒక కార్యక్రమం చేయడానికి ఉపయోగం ఉండదు. సో నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే, ఇమ్మీడియట్గా రాజమండ్రిలో 100కి 90% పైనే, కొంత ఖర్చు ఎక్కువైనా ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చినా లేకపోతే బ్యాంక్ లోన్స్కి వెళ్ళినా 90% ఆఫ్ ద రోడ్స్ సీసీ రోడ్స్ చేసేస్తాం. 90% మొత్తం అన్నీ చేసేస్తాం. చేసేసి 30 years వరకు మళ్ళీ ఆ రోడ్ ముట్టుకోం. లేకపోతే ప్రతి 6 నెలలకి రోడ్ వేస్తారు. బీటీ రోడ్ అంటే అంతే కదా, ప్రతి 6 నెలలకి వేస్తానే ఉంటారు. దానివల్ల డబ్బులు వేస్ట్. సో దాన్ని వేరే ఆటలకి, ప్రొడక్టివిటీ ఆటలకి ఉపయోగిస్తాం. సో ఇది కాకుండా ఇంకొకటి బాధాకరం ఏంటంటే, ప్రతి నెల మున్సిపల్ కార్పొరేషన్లో ఇఫ్ యూ కుడ్ ఇమాజిన్ 80 నుంచి 90 లక్షలు కరెంట్ బిల్ కడతారు. అసలు ఇప్పుడు దాకా అసలు సోలార్ పార్క్స్ ఎందుకు తీసుకురాకూడదు? నేషనల్ హైవే పైన ఉంది, లేకపోతే ఎక్కడైనా, ఇప్పుడు నేను ఉంది అక్కడ కంబాల్ చెరువు చెప్పాను, లేదా గోదావరి గట్టు ప్రాంతం, దిస్ ఇస్ వన్స్ ఫర్ ఆల్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఆ 90 లక్షలు కరెంట్ బిల్లు కట్టే బదులు అదేదో బ్యాంకులో అప్పు తీసుకుని ఈఎంఐ కట్టచ్చు కదా. సో వన్ ఫైన్ డే మనకి అది మిగిలిపోతుంది. సో ఈ కార్యక్రమాలు చేయాలి, రెవెన్యూ జనరేషన్ కార్యక్రమాలు చేయాలి. సో స్వచ్ఛ సర్వేక్షణలో కానీ స్వచ్ఛ భారత్లో కానీ అసలు నెంబర్ 1 స్పాట్కి ఎందుకు వెళ్ళలేము? అసలు రీసైక్లింగ్ చేయడంలో కానీ, రాజమండ్రిలో బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలి, రాజమండ్రిలో పిక్ ఫ్రీ సిటీ చేయాలి. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నాతో పాటు అధికారులు కూడా ఆ పేస్కి మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడున్న అధికారులు బాగానే ఉన్నారు, కాకపోతే లాస్ట్లో నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అయినప్పటికీ కూడా మనం 10 చెప్తే అందులో ఒక 2-3 ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఓకే భరత్ గారు, మీరు ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా మీది కొన్ని ఆరోపణలు ఉన్నది, బ్లేడ్ బ్యాచ్ మీ వెనకాల ఉంటారు అనేది. బ్లేడ్ బ్యాచ్ ఏంటిది కూడా? అసలు బ్లేడ్ బ్యాచ్ అపోజిషన్ వాళ్ళ దగ్గర ఉంటారు. నేను ఎప్పుడు బయటికి లేవనెత్తేదే నేను లేవనెత్తుతాను. ఇటువంటి ప్రచారం ఎందుకు వస్తుంది అంటారు? ఉంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానన్న, ఇక్కడ సిటీలో పాలిటిక్స్లోకి యంగ్స్టర్స్ రావాలి, దట్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావాలి. రిఫ్రాఫ్ని మెయింటైన్ చేసేవాళ్ళు, అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి రావడం వలన వ్యవస్థ పాడైపోతుంది. ఇప్పుడు నా ఎజెండా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాల మీద రాజకీయాల్లోకి వస్తారండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే డబ్బులు సంపాదించడానికి కొంతమంది వస్తారు, కొంతమంది సలాములు కొట్టించుకోవడానికి వస్తారు, కొంతమంది రౌడీజం చేయడానికి వస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా ఎజెండా ఎంతసేపు ఊరిని ఎలా మార్చాలి, డెవలప్ ఎట్లా చేయాలి అనే కాన్సెప్ట్తో నేను ఉంటాను. సో ఇంకప్పుడు నేను పేర్లు ఎత్తుకోను, కానీ ఇట్లాగ రాజమండ్రిలో కొంతమంది రాజకీయ నాయకులు ఇదే పెట్టుకుని ల్యాండ్ మాఫియాలు చేయడం, వడ్డీ వ్యాపారాలు చేయడం,
చిట్లు వ్యాపారాలు చేయడం. ఇప్పుడు నేను ఆ వ్యాపారాలు చేయకూడదని నేను అనట్లా. వడ్డీ వ్యాపారము, చిట్ల వ్యాపారము లీగల్గా చేస్తే చేయొచ్చు కాకపోతే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉంటూ వడ్డీ వ్యాపారం చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ కాదు. ల్యాండ్ మాఫియా కూడా అన్నారు మీరు. ఫస్ట్ నేను వడ్డీ గురించి చెప్తాను. అంటే వడ్డీ వ్యాపారంలో ఎథికల్గా లీగల్గా చేస్తే ఫైన్. కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి, వడ్డీ వ్యాపారం మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఒక 10 లక్షలు అప్పిచ్చాడు అనుకోండి, జనరల్గా అవతల వాడి దగ్గర నుంచి ఒక 50 లక్షల రూపాయలు ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు. పొద్దున్న లేచి దండం ఏం పెట్టుకుంటాడు, ఇటు వడ్డీ కట్టకూడదని దండం పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆస్తి అతనిది అయిపోతుంది కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయితే ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏం చేస్తారండి, అంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు అంటారు. 100% అండి. ఓకే, అధికారంలో ఉన్నది మీ పార్టీనే కదా, చర్యలు తీసుకోవచ్చు. అధికారంలో ఉన్నది మా పార్టీనే కాబట్టి మొన్న మీరు చూసినట్టయితే వాళ్ళు చిట్ ఫండ్స్ ఇష్యూస్ లో ఏవో కొన్ని కేసెస్ ఇదయ్యి జైలు కూడా వెళ్ళారు కదండి. చర్యలు తీసుకుంటారు. ఓకే, అంటే మీ ఎంపీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి కాకుండా కేవలం రాజమండ్రికి మాత్రమే పరిమితం చేశారు అని ఏం లేదండి. ఇప్పుడు అసలు ఎంపీ ఫండ్స్ అనేది ఇప్పుడు నేను చేసిన డెవలప్మెంట్ లో వెరీ మైన్యూట్ అండి. ఎందుకంటే సంవత్సరానికి 5 కోట్లు ఇస్తారు, 5 సంవత్సరాలకి 25 కోట్లు. ఈ డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీకు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ డబ్బా? అది కూడా చెప్తాను నేను. 25 కోట్లు వస్తుంది. 12.5 కోట్లు దగ్గర దగ్గర ఇది పిఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోయింది కరోనా టైంలో. సో మనం ఖర్చు చేసింది 12.5 కోట్లు. డైరెక్ట్ తీసేసుకున్నారు కదా? తీసేసుకున్నారు. ఆ 12.5 కోట్లు నియోజకవర్గానికి ₹1 చెప్పని ఇచ్చేసాను అన్ని నియోజకవర్గాలు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఈ 12.5 కోట్లు మీరు రాజమండ్రికి ఖర్చు చేస్తున్నాను అని అంటున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ₹1 చెప్పని ఇచ్చేసాను అందరి నియోజకవర్గాలకి. ఓకే. సో అంటే 6 నియోజకవర్గాలకి 6 కోట్లు ఇచ్చేస్తే ఇక్కడ మిగిలింది కూడా సుమారుగా 5-6 కోట్లు మిగిలింది. 5-6 కోట్ల రూపాయలు రాజమండ్రి సిటీకి ఖర్చు చేసినాం. సో ఇది పక్కన పెడితే మీరు ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి ఏంటంటే మాక్సిమం 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు కూడా జనరల్గా టు ద ఫుల్లెస్ట్ ఖర్చు పెట్టరండి. ఇప్పుడు ఇందులో అమృత్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది. ఇది కాకుండా నమామి గోదావరి నుంచి నేను 88 కోట్ల రూపాయలు ఇందాక నేను డెవలప్మెంట్ లో చెప్పడం ఎంపీగా తీసుకొచ్చిన డబ్బు ఇదంతా. ఎంపీగానే తీసుకొచ్చాను. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించి సరిగా పొల్యూషన్ నియంత్రించకపోతే దానికి ఒక ఫండ్ వచ్చింది. సో ఇట్లా రకరకాలు రివర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఫండ్ ఎక్కువ తీసుకుని వచ్చాము. జనరల్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏం చేస్తారనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎప్పుడు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తారు. సో మనం మ్యాచింగ్ గ్రాంట్ పిఎంఎఫ్ఎస్ అకౌంట్లో పెట్టకపోతే ల్యాప్స్ అయిపోతుంది. ఇట్ విల్ గో టు ద సెంట్రల్ కిట్టి. సో నేను కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువ చేసి ఎక్కడ సక్సెస్ అయ్యానని అంటే ఇట్స్ అన్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ కింద చెప్తున్నా. ఆ సీక్రెట్ రివీల్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ జనరల్గా మిగతా కార్పొరేషన్స్లో కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంత పట్టించుకోరు. ఇప్పుడు మనము మ్యాచింగ్ గ్రాంట్లో ఆ డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు ఆ టైం కట్టకపోతే ల్యాప్స్ అయిపోయి సెంట్రల్ కిట్టీకి వెళ్ళిపోతుంది. సో నేనేం చేసేవాడిని అంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేవాడిని. ఇప్పుడు మనం స్టేట్ షేర్ ఒక 30 కోట్లు కట్టాలి, 30 కోట్లు కడితే అక్కడ 50 కోట్లు వస్తుంది అనుకో. నేను సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఎంఏయుడి డిపార్ట్మెంట్ దగ్గర తిరిగి మీరు కడతారా కట్టరా అని చెప్పేసి కట్టిపించి ఆ ఫండ్ తెప్పించి ఈ రకంగా డెవలప్మెంట్ చేసాం. నా మోటో కూడా ఓన్లీ డెవలప్మెంట్ ఎజెండాతోనే పోతున్నాం. గతంలో మీరు చూస్తే ఎమ్మెల్యేలు కానీ చాలామంది పాలిటిక్స్లో వాళ్ళు ఏం చేసేవారు అంటే ఏదైనా ఒక టెండర్ ఫైనలైజ్ అయ్యింది, ₹1 టెండర్ అనుకోండి, దానికి ఏంటంటే ఆ ఎమ్మెల్యే ఇంటికి కానీ లేకపోతే ఆ ఇన్ఛార్జ్ ఇంటికి కానీ ఈ కాంట్రాక్టర్ తీసుకెళ్ళి ఒక పట్లం అతని చేతిలో పెడితే కానీ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చేవాడు కాదు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నం. మనం ఏం చేస్తామంటే టెండర్ ఫైనల్ అయిన మరుసటి రోజునే అగ్రిమెంట్ రాయిపించి అదే రోజు సాయంత్రం కొబ్బరికాయ కొట్టిస్తాం. సో ఆ రకంగా మళ్ళీ దానికి డెడ్ లైన్ పెడతాను, ఇది 15 రోజుల్లో కంప్లీట్ అయిపోవాలి అని ఎప్పటికప్పుడు ఆఫీస్ మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఈ 2 yearsలో ఇంత గ్రోత్ కనబడతా ఉంది రాజమండ్రి సిటీలో. ఓకే భరత్ గారు, మీకు మామూలుగా లేడీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉన్నట్టు మనం కొంత చూస్తున్నాం, ఎందుకంటే మీతో ఎక్కువ సెల్ఫీలు దిగడం ఇవన్నీ. అయితే మీ కాలేజ్ డేస్ ఇవి చూస్తే ఎట్లా గడిచింది మీకు?
అంటే కాలేజ్ డేస్లో కూడా మీరు యూత్ లీడర్ కూడా అంట కదా. కాలేజ్లో కొంత అంటే ఒక పక్కన స్టడీస్తో పాటు ఇట్లా కొన్ని ఫ్యాషన్ షోస్ అని లేకపోతే కొన్ని ఈవెంట్స్ అని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఈవెన్ నేను క్రికెట్ కూడా ఆడేటోడిని. ఎక్కడ మీది ఎడ్యుకేషన్ అంతా? ఎడ్యుకేషన్ చిన్నప్పుడు ఇక్కడేనండి, రాజమండ్రినే. ఇక్కడ రాజమండ్రిలోనే మొత్తం అంతా కూడా మొత్తం రాజమండ్రిలోనే చదివాము. ఆ టైంలో కూడా మేమంతా కూడా క్రికెట్ ఒకటి, స్పోర్ట్స్లో ఫుల్ యాక్టివిటీస్ ఉండేవి. అండ్ ఈవెన్ స్నూకర్ కూడా స్టేట్ లెవెల్స్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళే వాళ్ళము. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండేదండి, చదువు ఒక్కటే కాదు. మొత్తం ఎన్ని అయితే మసాలాలు ఉండాలో అన్నీ కూడా స్కూలింగ్లో కానీ ఈవెన్ కాలేజ్ టైంలో కానీ అన్నీ బాగా ఎంజాయ్ చేసాం. దోస్ డేస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. రౌడీజం ఈ టైప్ రౌడీజం లేదు అసలు, ఎప్పుడూ లేదు రౌడీజం అనేది. అసలు ఆ టైప్ ఆ ఫ్లేవర్కి ఒకవేళ మనము దూరం నుంచి చూసినా కానీ అసలు ఆ టైప్కి వెళ్ళేవాళ్ళం కాదు. మాకు చిన్నప్పటి నుంచి కూడా మీరు చూసినట్టయితే మా ఫాదర్ అంటే మా తాతగారు ఆయన ఇండస్ట్రియలిస్ట్. మాకు ఆ రోజుల్లోనే బెరంపూర్లో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది. తాతగారి పేరు మార్గాని రామారావు గారు. సో బెరంపూర్లో ఒక ఫ్యాక్టరీ ఉండేది, రాజమండ్రిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది. సో అట్లాగా ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. దాని తర్వాత మా మదర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆయన మున్సిపల్ కమిషనర్ చేశారు రాజమండ్రికి. ఇక్కడే రాజమండ్రిలో ఎమర్జెన్సీ టైంలో మున్సిపల్ కమిషనర్ చేశారు, ప్లస్ స్పెషల్ ఆఫీసర్ కింద కూడా చేశారు. చేసినప్పుడు మెయిన్ రోడ్ వైడనింగ్ కానీ, ఆయన పేరు ఆరేపల్లి సుబ్బారావు గారు, మెయిన్ రోడ్ వైడనింగ్ కానీ లేకపోతే ఆనం కళాకేంద్రం నిర్మాణం కానీ. ఇప్పుడు ఆనం కళాకేంద్రం ఆయన నిర్మించింది మా తాతగారు. ఈవెన్ ఆ రోజుల్లో రవీంద్ర భారతి కన్నా గొప్ప కళాకేంద్రం ఇది, బాగా పాపులర్. మీకు ఈవెన్ ఎలిఫెంట్స్ కూడా స్టేజ్ మీద వచ్చేదానికి క్రెయిన్స్ కూడా ఆ ప్రావిజన్ కూడా ఉంది, ఇవాళ రోజు కూడా ఉంది. ఎలిఫెంట్స్ ఒక ఏనుగుని స్టేజ్ మీద తీసుకురావాలనుకోండి, దానిపైన నుంచుంటే అది ఒక క్రెయిన్ లా ఇలా పైకి తీసుకొస్తుంది, స్టేజ్ మీద తీసుకొస్తుంది. అంత స్ట్రాంగ్ గా కట్టారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంత పెద్ద కళాకేంద్రం కట్టడానికి కూడా సుమారుగా 18 లక్షలు ఎంతో ఖర్చు అయిందని చెప్తా ఉండేవారు. అప్పట్లో ఆనం అని పేరు పెట్టినందుకు ఆనం ఎలక్ట్రికల్స్ వాళ్ళు దే హావ్ డొనేటెడ్ సమ్వేర్ అరౌండ్ 1 lakh rupees ఎంతో ఆ రోజుల్లో. సో ఆ కళాకేంద్రం ఇవాళన్న రోజుకి కూడా చెక్కు చెదరకుండా మరి ఇవాళన్న రోజు కళాకేంద్రం వాడుతున్నారు అని అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఎప్పుడో 78 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 79. 2.5 లక్షలు అంటండి ఆనం కళాకేంద్రం. సో మరి ఆ రోజుల్లో అట్లా అంత గొప్ప కార్యక్రమం చేసి మెయిన్ రోడ్ కూడా మీరు చూస్తే రాజమండ్రి మెయిన్ రోడ్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. కోటగుమ్మం దగ్గర నుంచి డీలక్స్ సెంటర్ దాకా అది ఇదివరకు ఒక 10 అడుగులు వెడల్పు ఉంటే దాన్ని ఒక 40 అడుగులు చేసింది ఆ రోజుల్లోనే చేశారు. ఓకే, మీ సత్యమణి మోనా గారు ఇప్పుడు తెలంగాణ ఆవిడంట కదా? తెలంగాణ. ఎట్లా మీ లింక్ ఏంటి? అంటే అట్లా లవ్ ఏం కాదండి, అరేంజ్ మ్యారేజ్. అంటే మోనా అంటే మ్యారేజెస్లో ఇట్లాగా పెళ్ళిళ్ళలో చూసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు అట్లా కుదిరింది అనమాట. అది కూడా ఏంటంటే చాలా పెక్యులర్ ఏంటంటే దే స్వామి సమ్వేర్ అరౌండ్ మ్యారేజ్కి ముందర 2-3 సంవత్సరాల ముందరే చూశారు. అప్పుడు మా అన్నకి ఇంకా మ్యారేజ్ కాలే. సో వాళ్ళు అప్రోచ్ అయ్యి మా పేరెంట్స్ని అడిగినప్పుడు ఇంకా మా రెండో అబ్బాయికి పెద్దవాడికి ఇంకా మ్యారేజ్ కాలేదని అన్న తర్వాత సో దే వెయిటెడ్ ఫర్ మీ ఫర్ అబౌట్ 3 సంవత్సరాల దాకా వెయిట్ చేసిన తర్వాత అప్పుడు జరిగింది. అది కూడా ఏంటంటే స్ట్రేంజ్ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన టైంలో మ్యారేజ్ అయింది. ఆ టైంలో అయింది. సో ఆ టైంలో ఒక పక్కన విభజన జరుగుతూ ఉంది. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. సో నేను మళ్ళీ తెలంగాణ అమ్మాయిని తెచ్చుకుని నేను ఆంధ్ర తెలంగాణని మేము కలిసాం. ఎంతమంది పిల్లలు? నాకు 2 daughters అండి. పెద్ద అమ్మ జైని, 7.5 years. రెండో అమ్మ శివాంశి. అమ్మాయి పాటలు కూడా ఏదో పాడుతుందంట. పాటలు పాడుతుంది. వినిపించలేదు, ఉందా? ఒకటే పాటలు పాడుతుంది. షీ సింగ్స్
అంటే మాకు చిన్నతనం నుంచి మా ఫాదర్ కూడా, మేమందరూ కూడా చాలా డివోషనల్ ఫ్యామిలీ. మా తాతగారు ఎవ్రీడే మార్నింగ్ తెల్లవారుజామునే 5:30 కల్లా పూజ స్టార్ట్ చేసి గజేంద్ర మోక్షంతో స్టార్ట్ చేశారు. సో అట్లా ఒక 2 hours పూజా కార్యక్రమాలు జరిగాయి. సో మేము కూడా చిన్నప్పుడు ఏదైనా ఒక పద్యం అప్ చెప్తేనే పండగ టైంలో మాకు కొత్త బట్టలు కొనేవారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా వీడియోలు ఉంటాయంట కదా? నేను కూడా పూజ చేస్తాం, రెగ్యులర్ చేస్తామండి, పూజ చేస్తాము. సో తిను కనకధర స్తవం చేసింది పెద్దమ్మ. వినబడుతుందా? వాయిస్ చాలా బాగుంది. అంటే స్పిరిచువల్ యాక్టివిటీస్ మీరు ఎక్కువగా పాల్గొంటుంటారు మీ పిల్లలు, లేకపోతే ఇంట్లో కార్యక్రమాలు చేయడం? అంటే మా చుట్టాలు కానీ మా వాళ్ళందరూ చెప్తా ఉంటారు, నీ నోట్లోంచి ఊడిపడింది. సో చిన్నతనం నుంచి నేను ఎప్పుడు కూడా, వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నేను పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసేవాడిని. మీకు ఆసక్తి ఎలా వచ్చింది ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ వీటి మీద ఎక్కువ? అంటే మా ఫ్యామిలీ నుంచి చిన్నతనం నుంచి ఉంది, కాకపోతే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి పూజ చేయడం అన్నా. లీనమైపోయి పూజ చేస్తాం. అంటే దేవుడిని బలంగా నమ్ముతారు మీరు? 100%. దేవుడు ఉన్నారు కాబట్టి సృష్టి అంతా ఉందని నమ్ముతాం. సో కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా ఫాలో అవుతాం. సో నేను కూడా ఏంటంటే ఇదివరకు నాన్ వెజిటేరియన్ రెగ్యులర్ తినేటోళ్ళం. సో నేను ఎంపీ అయిన తర్వాత ఒక శివరాత్రి రోజు అనుకున్నా, అంటే ఒక ప్రాణిని చంపి మనం తినడము, దాన్ని ఎంజాయ్ చేయడము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా ఒకసారి అనిపించి ఇంకా నేను మానేసిన. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినరు మీరు? లేదు, ఆల్మోస్ట్ 4.5 years అయిపోయింది. 4.5 years నుంచి అసలు ఐ డోంట్ ఈవెన్ టచ్. నేను మామూలుగా ఏదైనా చంపుతున్నట్టు కానీ ఏదైనా వీడియో చూసినా కూడా నేను చూడలేను. బ్లడ్ చూడలేను అని కాదు, ఇప్పుడు మనల్ని ఎవరైనా చంపుతున్నారు అనుకోండి, మనకి ఎంత పెయిన్ అనిపిస్తుంది? వైలెన్స్ చూడరు. అట్లాగా ఒక ప్రాణిని ఒకళ్ళు చంపుతున్నారని అంటే నాకు బాధ అవుతుంది. అసలు నాకు ఒక పెద్ద థాట్ కూడా ఉంది దీనిపైన. అసలు యానిమల్ బర్త్ కంట్రోల్ చేయాలి, బీట్ డాగ్స్ ఆర్ బీట్ ఎనీథింగ్. సో లిమిటెడ్గా చేయాలి. అసలు అంటే నెంబర్ లిమిటెడ్గా ఉండాలి. సో విచ్చలవిడిగా అవన్నీ పుడతా ఉంటాయి, మరి వాటిని చంపుతూ ఉంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు, ఇదంతా సృష్టి కదా. అదే ఇప్పుడు మనకి దేవుడు మానవ జన్మ ఇచ్చాడు, మనకి నాలెడ్జ్ ఉంది, మనకి జ్ఞానం ఉంది. సో ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ నెంబర్ని తగ్గించాల్సిన బాధ్యత మనది. సో మనకి గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో మనము ఈ సృష్టిలో మాక్సిమం ఎన్ని చేయగలవో అన్ని చేయగలుగుతాం. మన ఆకాశంలోకి మూన్ మీదకి వెళ్ళగలిగామంటే మానవుడి యొక్క మేధస్సే కదండి. సో అట్లాంటిది జీవుల్ని అట్లా సృష్టించి అవి హ్యాపీగా లేనప్పుడు మనం వాటిని ఎందుకు ఎందుకు పుట్టిస్తున్నాము? దాన్ని తగ్గించే బాధ్యత కూడా మానవుడిదే అని నేను బలంగా నమ్ముతాను. సో ఎట్లాగా దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఇంత చిన్న ఏజ్లో ఎంపీ కింద ఇచ్చారు. అంటే యానిమల్స్కి బర్త్ కంట్రోల్ చేయాలంటారు? చేయాలండి. ఇప్పుడు డాగ్స్ ఉన్నాయండి, ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా చూస్తే మనుషులకి ఎంత రైట్ ఉందో డాగ్స్ కూడా అంతే రైట్ ఉంది ఉండేదానికి ల్యాండ్ పైన అని ఒక ఐ థింక్ ఒక డైరెక్షన్ ఉంది. సో కాకపోతే మనం చూస్తే అది ఒక పక్కనేమో గతంలో చూస్తే అటు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసేటోళ్ళు, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి దాన్ని స్లాటర్ చేసేవారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. దాని బదులు ఆ డాగ్స్ని యానిమల్ బర్త్ కంట్రోల్ చేయాలి కదా, అగ్రెసివ్గా చేయాలంటున్నా. సో నాకు తెలిసి రాజమండ్రిలో మొన్న మేము ఒక సర్వే చేసుకుంటే 30,000 డాగ్స్ ఉన్నాయండి.